మీకు మారేడుమిల్లి గురించి అయితే కనుక ఇస్తున్నా. ఈ వీడియో లాస్ట్ దాకా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి ఇంక వీడియోలోకి అయితే వెళ్దాం. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఆరిఫ్ నేచర్ లవర్. ఈ మారేడుమిల్లి సిరీస్లో మీకు చాలా రకాల వాటర్ ఫాల్స్ గురించి, వ్యూ పాయింట్స్ గురించి, రిసార్ట్స్ గురించి, ఫుడ్ గురించి ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీకు జలతరంగిణి వాటర్ ఫాల్స్ని ఎక్స్ప్లోర్ చేశాను కదా, దాని తర్వాత అమృతధార వాటర్ ఫాల్స్ని ఎక్స్ప్లోర్ చేశాను. మనం వచ్చే దారిలో రంప వాటర్ ఫాల్స్ని కూడా కవర్ చేశాం, అది కూడా మీకు ఎక్స్ప్లోర్ అయితే కనుక చేశాను. నా ఛానల్లో ఆ వీడియోస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి, చూసి ఎంజాయ్ చేయండి. ఈరోజు మనం మీకు రంపచోడవరం వెళ్ళే దారిలో రంప వాటర్ ఫాల్స్ దగ్గర రంప డ్యామ్ అయితే కనుక ఉంది. ఈరోజు ఆ డ్యామ్ని మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నా ఈ వీడియోలో. ఇది చాలా ఫేమస్ డ్యామ్ అన్నమాట. నేను చూసి చాలా షాక్ అయ్యాను, ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, యూట్యూబ్లో చూసి చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో నేనైతే వెళ్ళాను. కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. నేను కొన్ని డ్రోన్ షాట్స్ అయితే కనుక గ్యాదర్ చేశాను, ఒకసారి మీరు కూడా చూడండి. ఈ రంపా కెనాల్ గురించి ఇన్స్టాగ్రామ్లో ఇచ్చినంత హైప్ అయితే కనుక ఇక్కడైతే లేదు. నేను కాస్త త్వరగా వచ్చినట్టున్నాను, ఎందుకంటే ఈ కెనాల్లో అంతగా వాటర్ అయితే కనుక లేవు. కానీ చుట్టూ కొండలతో మంచి పీస్ఫుల్గా ఈ ప్లేస్ అయితే కనుక చాలా బాగుంది. కాసేపు టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఈ ప్లేస్ ఎక్కడో కాదు, మనకి రంపా వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో అయితే కనుక రైట్ సైడ్కి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం మారేడుమిల్లికి అయితే కనుక బయలుదేరదాం. ఈ మారేడుమిల్లికి వెళ్ళే దారిలో ఒక అందమైన బ్యూటిఫుల్ స్పాట్ అయితే కనుక ఉంటుంది. ఇక్కడ చాలామంది ఫొటోస్, వీడియోస్ తీసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒకసారి ఈ కోతులు చూడండి, ఈ పచ్చటి ప్రకృతిలో ఆ జంతువులు ఎంత ఆనందంగా ఉన్నాయో. ఇలా మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనం భూపతిపాలెం రిజర్వాయర్కి అయితే కనుక చేరుకున్నాం. నా కళ్ళ ముందు ఒక అద్భుతం ఉంది, ఒకసారి మీరు కూడా చూడండి. ఈ డ్యామ్ ఆంధ్రప్రదేశ్లోనే అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలో ఉన్న ఒక అందమైన డ్యామ్ అన్నమాట. ఇది దట్టమైన అడవులు, కొండలు, ప్రశాంతమైన నీటి విస్తరణతో ప్రకృతి ప్రేమికులకు ఒక మంచి స్పాట్ అన్నమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది పర్యాటకులు ఫొటోస్ దిగడానికి, వీడియోస్, ఫోటోషూట్ చేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ఇక్కడ లొకేషన్స్ అంతా బాగుంటాయి. మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఒక ఫోటో దిగండి, మీకు ఒక జ్ఞాపకంలా అది మిగులుతుంది. సో పదండి, మనం ఇప్పుడు మారేడుమిల్లి అయితే కనుక వెళ్దాం. ఈ మారేడుమిల్లికి వెళ్ళే దారి కూడా చాలా అందంగా ఉంటుంది. అలా కారులో, బండిలో కూర్చుని చూసుకుంటూ కాదు, ఈ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఈ మారేడుమిల్లికి చేరుకోండి. మనం ఇప్పుడు మారేడుమిల్లికి అయితే కనుక వచ్చేసాం. ఇది మారేడుమిల్లి మెయిన్ సెంటర్ అన్నమాట. ఇక్కడ మీకు అనేక రకాల రిసార్ట్స్ మరియు ఫుడ్, అన్ని రకాల వసతులు కూడా మనకి ఈ సెంటర్లోనే దొరుకుతాయి.
మనం ఏం కావాలన్నా కూడా ఈ సెంటర్లోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సెంటర్ దాటితే కనుక మనకి ఎటువంటి ఫుడ్ కానీ ఏమి కూడా మనకి దొరకవు. ఎందుకంటే చుట్టూ అడవి, కేవలం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు మాత్రమే మనకి ఏదైనా దొరికిందంటే ఈ సరౌండింగ్స్లో మాత్రమే దొరుకుతాయి. ఈ మారేడుమిల్లిలో ఫేమస్ ఫుడ్ ఏమైనా ఉంది అంటే అది ఈ బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ చికెన్ అన్నమాట. మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఈ బ్యాంబూ బిర్యానీని, ఈ చికెన్ని తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే మనకి బిర్యానీ ఎక్కడైనా దొరుకుతుంది, కానీ ఒక మంచి ఫేమస్ బ్యాంబూ బిర్యానీ తినాలి అంటే కేవలం ఈ మారేడుమిల్లిలోనే ట్రై చేయాలి. అంత బాగుంటుందన్నమాట ఈ బ్యాంబూ బిర్యానీ. నేను ట్రై చేశాను, తిన్నాను, చాలా బాగుంది. అది ఏ హోటల్ అయినా కానీ కాస్త ఉన్నట్లో కొంచెం మంచి హోటల్ని సెలెక్ట్ చేసుకుని తప్పకుండా ఈ బ్యాంబూ బిర్యానీ ట్రై చేయండి. జీవితంలో ఒక్కసారైనా కూడా ఈ బ్యాంబూ బిర్యానీ తినాల్సిందే. ఈ బ్యాంబూ బిర్యానీ సుమారు 400 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఒక బ్యాంబూ బిర్యానీకి. ఇద్దరికి కరెక్ట్గా సరిపోతుంది ఒక బ్యాంబూ బిర్యానీ. తప్పకుండా బ్యాంబూ చికెన్ అయితే కూడా ట్రై చేయండి. ఆ బ్యాంబూ చికెన్ వచ్చి 350 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇంక నేను ఆ బ్యాంబూ బిర్యానీ చికెన్ తినేసి బయలుదేరాను. వెళ్ళే దారిలో వర్షం అయితే కనుక మొదలైందనమాట. ఆ కొండల మీద చూడండి ఫాగు ఎలా పట్టిందో, చాలా అందంగా ఉంది కదా. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేసు ఒక మంచి వ్యూ పాయింట్ అన్నమాట. అదే మారేడుమిల్లిలో ఉన్న మన్యం వ్యూ పాయింట్. ఇది చాలా ఫేమస్ వ్యూ పాయింట్లో ఒక వ్యూ పాయింట్. ఈ వర్షం పడినప్పుడు ఈ కొండల మధ్యలోంచి ఈ వెళ్ళే దారి ఒకసారి చూడండి ఎంత బాగుందో. అలా మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ వర్షం అయితే పడలేదు. ఎందుకంటే ఈ కొండల మధ్యలో అక్కడక్కడ వర్షం పడుతుంది, అక్కడక్కడ పడదనమాట. మారేడుమిల్లి మన్యం వ్యూ పాయింట్ మారేడుమిల్లిలోనే అత్యంత అందమైన వ్యూ పాయింట్లలో ఒకటి. ఇక్కడి నుంచి తూర్పు కనుమలు, ఈస్టర్న్ ఘాట్స్, పచ్చని కొండలు, దట్టమైన అడవులు, లోయలు ఒకే చోట కనిపించే ఒక అందమైన అద్భుత ప్రకృతి దృశ్యం. ఈ మన్యం వ్యూ పాయింట్ మారేడుమిల్లి నుంచి సుమారు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అమృతధార మరియు జలతరంగిణి వాటర్ ఫాల్స్ మధ్యలో అయితే కనుక ఈ మన్యం వ్యూ పాయింట్ ఉంటుంది. భద్రాచలం వెళ్ళే ఎవరైనా సరే ఈ వ్యూ పాయింట్ దగ్గర ఆగుతారు. అంత బాగుంటుందన్నమాట ఈ మన్యం వ్యూ పాయింట్. ఒకసారి మీరు కూడా చూడండి. మనం వ్యూ పాయింట్ చూసుకున్న తర్వాత మన తిరుగు ప్రయాణం అయితే కనుక అయ్యాం. ఈ మారేడుమిల్లిలో చాలా రిసార్ట్స్ ఉన్నాయి. ఒక రూమ్కి వచ్చి మనకి 1500 నుంచి 2000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. వీకెండ్స్లో అయితే కనుక ఒక రేటు, వీకెండ్లో అయితే కనుక ఒక రేటు అయితే కనుక ఉంటుంది. నేను మారేడుమిల్లి నుంచి తిరుగు ప్రయాణం అయినప్పుడు మళ్ళీ వర్షం అయితే కనుక మొదలైందనమాట. ఒకసారి ఈ వర్షంలో ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. మీరు ఎప్పుడైనా మారేడుమిల్లి వర్షంలో వచ్చారా? తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నేను ఈ మారేడుమిల్లి సిరీస్లో ఇదంతా కూడా మీకు ఒకే వీడియోలో అయితే చూపించవచ్చు, కానీ మీరు కూడా బోర్ ఫీల్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో దీన్ని పార్ట్లుగా నేనైతే కనుక డివైడ్ చేశాను. సో ఈ మారేడుమిల్లి గురించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు మెసేజ్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ ఆరిఫ్ నేచర్ లవర్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. ఒకసారి ఈ కొండలను చూడండి. ఇప్పుడిప్పుడే వర్షం అయితే కనుక ఆగింది. ఆ ఫాగ్ చూడండి ఎంత అందంగా ఉందో ఈ కొండ. ఇప్పుడు మనం మళ్ళీ భూపతిపాలెం రిజర్వాయర్కి అయితే కనుక వచ్చాం. ఇప్పుడే వర్షం ఇక్కడ ఆగింది. నేనైతే కనుక నా హోమ్ టౌన్కి అయితే తిరుగు ప్రయాణం అయ్యాను. ఒకసారి ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో.
చూసారా ఈ నేచర్ ఎంత అందంగా ఉందో. సో నేను ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. ఈ మారేడుమిల్లి సిరీస్ ఇంతటితో నేను ముగిస్తున్నాను. మారేడుమిల్లి గురించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు తప్పకుండా మెసేజ్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. సో మరో వారం కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం, కొత్త ప్లేస్తో. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వారం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.